సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న విధంగా ప్రజల కంటి వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యమంత్రి ఈఐ పథకాన్ని ప్రవేశపెట్టి ఉచిత కంటి పరీక్షలతో పాటు కళ్లజోళ్లను అందజేస్తోంది. ఈ పథకానికి మంచి స్పందన రావడంతో పట్టణ ప్రాంతాల్లో 100 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. డబ్బులు లేక కొందరు, ఆస్పత్రుల్లో మంచి వసతులు లేక మరికొందరు నేత్ర వైద్యానికి దూరమవుతున్నారు. దృష్టిలోపాలు, కంటి జబ్బులతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. ప్రజలందరికీ మంచి కంటిచూపు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఈఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. 115 కేంద్రాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో ఇప్పటి వరకు సుమారు 8 లక్షల మందికి వైద్యం అందించారు. ప్రతి ఒక్కరికి సాధారణ కంటి పరీక్షలతో పాటు శుక్లాల పరీక్ష చేస్తున్నారు. సమస్యలు ఉన్నవారికి కళ్లజోళ్లను ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం నీటి కాసుల సమస్య అధికంగా వస్తుండటంతో గ్లకోమా పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. రోజుకు ఒక్కో కేంద్రంలో సగటున 30 నుంచి 40 మందికి వైద్యం అందిస్తున్నారు. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు కంటి పరీక్షలు చేయించుకునేందుకు ఈ కేంద్రాలకు వస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ప్రభుత్వం త్వరలోనే పట్టణ ప్రాంతాల్లో మరో 100 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. రోజుకు 30 నుంచి 40 మంది దాకా వస్తుంటారండి. ఈ ప్రాంత ప్రజలకి చాలా ఉపయుక్తంగా ఉంది. డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా, మ్యాక్యులర్ డీజనరేషన్స్ ఇలాంటి కాంప్లికేటెడ్ ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఫండస్ కెమెరా ద్వారా డిటెక్ట్ చేసి వాళ్ళకి హైయర్ సెంటర్స్కి రిఫర్ చేయడం జరుగుతుంది. గ్లకోమా కంటే డయాబెటిక్ రెటినోపతి కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ బీపీ షుగర్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము. గ్లకోమా కూడా ఉన్నాయి కానీ కొంచెం తక్కువగానే ఉన్నాయి కేసెస్. అలాంటి కేసెస్ మేము ఫండస్ చెకప్ చేసినప్పుడు ఆప్టిక్ డిస్క్ ఎన్లార్జ్మెంట్ ఉంటే మాకు డౌట్ వచ్చిన కేసెస్ని మేము విజయవాడ సెంటర్కి రిఫర్ చేస్తున్నాము. 30 పడకల ఆసుపత్రి ప్రజెంట్ ఇది అప్గ్రేడ్ అయ్యి 50 పడకలుగా రీసెంట్గా అప్గ్రేడ్ అయిందండి. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం అని పెద్దవాళ్ళకి, వయసున్న వాళ్ళకి కళ్ళద్దాలు ఇవన్నీ చూస్తున్నారు. అవన్నీ బాగానే సాగుతుందండి. ఆ ఫండస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తున్నారు. సరిగ్గా చూపు లేని వాళ్ళకి కూడా కరెక్ట్గా గ్లాసులు సెట్ చేసి ఒక వారం రోజుల్లో వచ్చేటట్టు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు వైద్యం అందించిన 8 లక్షల మందిలో 5 లక్షల మందికి కళ్లజోళ్లను అందజేశారు. ఈ పథకానికి స్కోచ్ పురస్కారం లభించిందని అధికారులు వెల్లడించారు. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. ఇంకా ఎక్కువ సెంటర్స్ పెట్టమని కోరుతున్నారు. అండ్ అర్బన్ ఏరియాస్ లో కూడా కావాలని కోరుతున్నారు. సో అర్బన్ ఏరియాస్ లో మళ్ళీ 100 అడిషనల్ సెంటర్స్ త్వరలోనే మనం మొన్ననే టెండర్ ఫ్లోట్ చేశాము. ఫైనలైజ్ అవ్వగానే అర్బన్ ఏరియాస్ లో కూడా ఇది వచ్చేస్తున్నాయి. ఈ క్యాటరాక్ట్ సర్జరీస్ ని కూడా మనము స్ట్రెంథెన్ చేశాము చేయడానికి. అండ్ పబ్లిక్ ఆర్ బీయింగ్ రెఫర్డ్ అండ్ క్యాటరాక్ట్ ఆపరేషన్స్ ఆర్ బీయింగ్ డన్ ఎఫెక్టివ్లీ. నేను అదే అన్నాను మా పిహెచ్సి డాక్టర్స్ ని, ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ క్లాత్ టై చేసే వాళ్ళు మనకు కనపడకూడదు. దే షుడ్ వేర్ డీసెంట్ నైస్ స్పెక్టికల్స్. దట్ ఈస్ వై ఇఫ్ యూ గో టు ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం దెర్ ఈస్ అ డిస్ప్లే ఆఫ్ స్పెక్టికల్స్ ఆల్సో, జస్ట్ లైక్ ఎనీ ప్రైవేట్ షాప్. ఆర్టీజీఎస్ సర్వేలో అయితే మనకి 96-97% సాటిస్ఫాక్షన్ వస్తుంది. ద హైయెస్ట్ ఫర్ ఎనీ గవర్నమెంట్ ప్రోగ్రామ్. కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్క పేదవారికి ఉచితంగా సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.